ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/2/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసము కృష్ణపక్షము అష్టమి ఉదయం 7:23 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతుంది. విశాఖ నక్షత్రం ఉదయం 7:54 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 11:11 నుంచి 12:58 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51 వరకు, తిరిగి రాత్రి 11:14 నుంచి 12:05 వరకు, వర్జము మధ్యాహ్నం 12:24 నుంచి 2:12 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:49కి, సూర్యాస్తమయం 6:12 నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి మనోవేదన, ఒక రకంగా మానసికమైనటువంటి కృంగుబాటు, అనారోగ్యము, విద్యా నష్టము, ఉద్యోగ భంగం. ఆడపిల్లలు చాలా జాగ్రత్త. జుగుప్సాగరణ ఫోటోలు వీడియోలు షేర్ చేసుకున్న మానవమాలను పొందుకుంటారు. మరకలతో చేసేటువంటి మీ స్నేహితాల నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. దుష్టుల వల్ల సాంగత్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. వ్యాపారపరంగా నష్టాలు, ఉద్యోగపరంగా ఇబ్బందులు, లంచగొండలుగా మారే అవకాశం, పట్టుబడతారు, జాగ్రత్త. వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి అనర్థాలు ఉన్నాయి. నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు. సినిమా రంగంలో ఇబ్బంది, రాజకీయాలకు నష్టాలు, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బందులు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. జన్మజాతకం తప్పక చూయించండి, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకోవడం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, సోదరుల మధ్య ఇబ్బందులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, నర్సరీ తోటలు, పూజా ఆంధ్ర వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లకు ఇబ్బంది, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోయిన అనవసరపు చికాకులు, తొందరపాటి నిర్ణయాలు. ఈరోజంతా మీకు భగవద్ ధ్యానం వల్ల మాత్రమే ప్రయోజనాన్ని పొందుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చదవడం వల్ల మీకు అనుకూలత. ఎవరికైనా కందులు అలాగే మినుములు దానం ఇచ్చుకోవడం వల్ల శుభయోగాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8:58 నుంచి 10:14 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్థైర్యము, ధైర్యము, ఆనందము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల సమాగమం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆంధ్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, రైతన్నలకి, పూలు పడుగు వ్యాపారించే వారికి అనుకూలంగా కనబడుతోంది. రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆనంద యోగం, ప్రశాంతమైన శుభజీవనాలు పొందుకోవచ్చు. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, చాలా మంచి అదృష్ట యోగాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి.
వస్తులాభము, వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, శత్రునాశనము, మిత్రలాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, మిత్రుల లాభం, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, ఆర్థిక అభివృద్ధి బలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది శుభయోగాలు. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. మానసికమైన వేదన, చికాకు, కోపము, తొందరపాటు నిర్ణయాలు, అనుకోని దుస్సంగతులు కొన్ని ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. గణపతిని ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. మీరు భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవడం. అంటే విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగించబోతున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అసమానతలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, జన్మ జాతకం తప్పకుండా చూయించుకోవడం. భగవద్గీతలో 9 నుంచి 11 అధ్యాయాలు తప్పక చదవాలి. మీరు మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం తీసుకోకండి. సెకండ్ హ్యాండ్ వాహనం అసలు కొనుగోలు చేయకూడదు. మీ యొక్క స్థలాలు ఉంటాయి కదా, ఆ స్థలాలు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అంటే ఏమైనా కబ్జా గురైనాయా, ఏమైనా అవుతుందా, వెళ్ళి బోర్డు ఉందా లేదా, మీ హద్దులు ఉన్నాయా లేదా హద్దులు ఏర్పాటు చేసుకోండి. లేదా ఇతరుల కబ్జాలకు గురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులు లంచం అనే బిచ్చం ఎత్తుకునేటువంటి సిద్ధంగా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంటు, జ్యుడిషియరీ మరియు పాఠశాల సంబంధించినటువంటిది అంటే విద్యాశాఖలు పనిచేసినటువంటి వీళ్ళందరూ కూడా మన యొక్క ప్రజలకి మంచి మేల్కొలుపు లాంటి వాళ్ళు. వీళ్ళే దరిద్ర పనులలో ముని తేలుతున్నారు. వాటి వల్ల మీరు నష్టపోయే అవకాశం. అటువంటి ఉద్యోగస్తులకి రదండాలు తప్పకపోవచ్చు, జాగ్రత్త. వాహన భంగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామి అతిగా నమ్మకండి. కుటుంబపరమైన చికాకులు, వివాహాదులు, విచ్ఛిన్నమయ్యే అవకాశాలు, లేనిపోని అవాంతరాలు, మానసిక వేదన, అదేదో ఉద్వేగంతో ముడిపడే అవకాశం. ఒకసారి జన్మజాతకం చూయించుకోవడం చాలా మంచి శుభ ప్రయోజనాన్ని కలిగిస్తుంది, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9:18 వరకు, తిరిగి 11 గంటల నుంచి 12:02 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా వాహన ప్రమాదం పొంచి ఉంది. మద్యపానం సేవన చేసి వాహనం నడుపుతున్నారా, తప్పకుండా మీరు ప్రమాదంలో పడినట్టే, అందులో సందేహమే లేదు. రాత్రిపూట ప్రయాణం కానీ, అన్యులతో ప్రయాణం కానీ, మరకలతో స్నేహం కానీ, స్వధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లతో మీకు స్నేహం కానీ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఆడపిల్లలు మీరు ప్రమాదంలో పడబోతున్నారు. మీ శరీరపు ముక్కలు మళ్ళీ ఫ్రిడ్జ్లలో ఉంటాయి, జాగ్రత్త. దానికి ఎటువంటి ఎవరు చేసేదేమీ లేదు. ఎంతమంది ఎన్నిసార్లు చెప్తున్నా మీ ప్రేమ ప్రయాణాలు మీకు తప్ప ఇంకోటి లేదు. నమ్మిన వారు మోసం చేసే అవకాశం, కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటుతనం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ చేసేవారికి కూడా నష్టం వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగం, విద్యార్థులకు విద్యా నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలము, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో తీవ్ర నష్టాలు, కళాకారుల, క్రీడాకారులకి అవమానాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. మత్స్యకారులు జాగ్రత్త, సముద్రంలోకి వెళ్ళకూడదు. ప్రజలు, చేపల చెరువుల వారికి నష్టం, రైతన్నలు కూడా నష్టపోయే అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకి ఇబ్బంది. అనవసర ప్రయాణాలు, అనవసరమైనటువంటి పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం, అనవసరమైన అపాత్ర దానాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అతి దర్పము, అతి అహంకారం కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. 5 నుంచి 9 అధ్యాయాలు చదవండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము, అలాగే కుజుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 9:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి ఆరోగ్యవంతమైన శుభయోగం, ధనలాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆత్మస్థైర్యము, కుటుంబ సౌఖ్యము, మంచి మాట తీరు, ధనయోగం బాగా ఉంటుంది. వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, వ్యాపార భాగస్వామితో లాభాలు, కొత్త వ్యాపారంలో అడుగు పెట్టవచ్చును. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనం యోగము, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపణ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, వివాహాది నిశ్చయ తాంబూలాదుల విషయంలో శుభవార్తలు వినడం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, పనికి మాలిన ప్రసంగాలు, స్వధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో ప్రేమ కలాపాలు, స్నేహాలు, మరకలతో స్నేహం మీకు ప్రమాదాన్ని, ఇబ్బందుల్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టము, నష్టము, అవమానం, మద్యపాన సేవనం వల్ల ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా మారే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో కూడా నష్టాలు పొందుకునే తరుణం కనబడుతుంది. జాగ్రత్త. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకునే ప్రయత్నంలో ఉంటారు, లేదా ఇతరుల వల్ల మీ యొక్క కార్యక్రమాలు వాయిదా పడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన నష్టాలు అంటే వెనక ముందు ఆలోచించకుండా చేసేటువంటి ఖర్చు మీకు నష్టాన్ని కలిగించవచ్చు. జాగ్రత్త. మత్స్యకారులు కూడా సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెరువుకి ఇబ్బంది. రైతన్నలు కూడా పంట, పూలు, పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, లేనిపోయిన నిందలు, అపవాదులు. జన్మజాతకం ఒకసారి తప్పక చెక్ చేయించుకోండి. తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన కార్యక్రమం వాయిదా పడే అవకాశం ఉంది, దానికన్నా పరిహారం చేసుకోవడం ఉత్తమం కదా. ఒకసారి ఆలోచించి జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ నష్టాన్ని పొందుకునే అవకాశాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకం ఉంటుంది. అవమానాలు, చికాకులు. జ్యోతిష్య పండితులు తీవ్ర పరాభవాన్ని పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇదంతా మీరు భగవన్నామస్మరణ, భగవద్గీత పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శివాష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. వీరికి ఉదయం 6:50 నుంచి 8:13 వరకు, తిరిగి 9:38 నుంచి 10:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి మంచి ఆలోచనలు, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు కూడా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు మంచి లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది మొండితనంతో, పట్టుదలతో, ఒక మంచి విచక్షణతో, ఒక మంచి ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండి అనుకున్నది సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసరపు ధనము వృధా, సమయము వృధా, అంతా వృధా వృధా వృధా. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, తల్లిదండ్రులను ఎదిరించడం. మీరున్నది జిట్టేడు, మీరు తల్లిదండ్రులు ఎదిరించడం ఎందుకు? మీకు ఏది కావాలో, ఏం చెయ్యాలో తల్లిదండ్రుల కంటే మీకు ఎక్కువ తెలుస్తుందా? దానివల్ల మీరు మోసపోతున్నారు. మాయా ప్రపంచాన్ని నమ్ముకొని నష్టపోయే అవకాశం ఉంది.
విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, అహంకారపూరిత మనస్తత్వం, నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేనటువంటి భావన, నేను ఈ సమస్యను నేను మాత్రమే పరిష్కరించగలనండి అతి ఆత్మవిశ్వాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మద్యపాన సేవనం ప్రమాదం, ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బందులు, కుటుంబపరమైన చికాకులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్త. మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది. వీసా లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు. ఇతరుల మీద ఆధారపడి రాసిన ఏ పరీక్ష కూడా మీరు పాస్ అవ్వలేరు. మీ పరీక్ష మీరు మాత్రమే రాయగలిగితే కనీసం పాస్ అవుతారు. ఆ విషయాన్ని గమనించుకోండి. ప్రభుత్వ ప్రైవేట్ అధికారులు జాగ్రత్త. ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం, వాహన ప్రమాదం పొంచి ఉంది. లేనిపోని వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలకి ఇబ్బంది, రైతన్నలకి కూడా నష్టకాలం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టాలు. దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద కూడా ఎక్కువగా ఉంది. జాగ్రత్త. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార ఎక్కడైనా సరే మీకు ఈరోజు ప్రశాంతత లేదు. జన్మజాతకాన్ని చూయించుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శనం, కందులు, అలాగే అలసందలు అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు. భగవద్గీతలో 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి. ఇంకా మంచి శుభయోగం కలుగుతుంది. ఉదయం 7:51 నుంచి 8:47 వరకు, తిరిగి సాయంకాలం 4:06 నుంచి 5:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5, 9 అంకెలను అదృష్టంకెలా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగమే. ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం. వ్యాపారపరంగా అనుకూలత. స్వదేశంలో, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు. రైతన్నలకి పూలు, పలుకురాలు పండించే వారికి అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా లాభం. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకు అనుకూలత. రాజకీయ రంగంలో మంచి లాభాలు. సినిమా రంగంలో అభివృద్ధి. కళాకారుల, క్రీడాకారుల లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలత, ఆనందాది శుభయోగాలు. ఈరోజు చాలా మంచి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు విషయాలు కానివ్వండి, ఇతరత్ర ఆస్తి పంపకాలు కానివ్వండి, సోదరులతో కానివ్వండి, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు కానీ, తీర్థయాత్ర కానీ చేసే అవకాశం బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా కొంత మంచి శుభశకునమే కనబడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ఉద్యోగంలో అనుకూలత, విద్యాభివృద్ధి, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. రుణపీడ పరిహారం, రోగనాశనం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. బంధుమిత్రుల వివాహ సంబంధ అనుకూలత. ముఖ్యంగా సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. మాతాపితృ సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆస్తి పంపకాల లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ఆత్మీయుల కలయిక, ఆనందాది అదృష్ట యోగాలు. రుణపీడ పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవడం. ఈవెంట్ చేసి గొప్ప ఈవెంట్స్ లభించడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ధన ప్రకారంగా, విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభ యోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీ మాటకి తిరుగులేదు. అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పర్వాలేదు, అంటే కొంత ఉపశమనము కలిగే అవకాశం. ధనము, ఆర్థిక లాభము, ఆనంద యోగం, వస్తు లాభం, వాహన యోగం. బట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవచ్చు. బట్ యూ విల్ గెట్ ఎ గుడ్ డిఫరెన్స్. 70% యూ రీచ్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్. అది మాత్రం చెప్పవచ్చు. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, కానీ పై అధికారుల యొక్క గుర్తింపు పొందుకునే అవకాశం. విద్యాభివృద్ధి, బట్ టాప్ ర్యాంక్ రాకపోవచ్చు. బెటర్ పర్సెంటేజ్ మాత్రం వస్తుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలో ఇంకా బెటర్ పర్సెంటేజ్, బెటర్ బ్యాండ్ రావాలంటే
ఇంకాస్త కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయం గమనించండి. బ్యాక్లాగ్స్ కానీ ఇతరత్ర అకాడమిక్ పరీక్షల్లో కూడా విజయం ఖాయం. రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగుల అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు. కొంతవరకు పెద్దవారితో పరిచయాల వల్ల మీకు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ స్క్రిప్ట్ పెట్టుబడి పెట్టండి, దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టండి. బట్ లాటరీల వైపు వెళ్ళకపోవడం మంచిది. మత్స్యకారులకి పర్వాలేదు, రొయ్యలు చేపల వ్యాపారం అనుకూలం ఉంది. రైతులకు కూడా పర్వాలేదు. సరైనటువంటి సర్టిఫైడ్ షాపులలోనే మీరు మనకి విత్తనాలు కొనే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. మీకు మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఏదేమైనా ధన కనుక వస్తున్నటువంటి ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. వృత్తి, విద్య, ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగం. కన్సల్టెంట్ ఆధారపడవచ్చు. అలాగే కొత్త వ్యాపారంలో కూడా మీరు అడుగుపెట్టే అవకాశం ఉంది. కాస్త ఈ వ్యాపార భాగస్వామి యొక్క పూర్తి వివరాలు పరిపూర్ణంగా సేకరించే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది, లేదా కొద్ది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే మీరు పెద్దవాళ్ళని సంప్రదించి మీరు కొత్త వ్యాపారం చేస్తేనే శుభకరంగా ఉన్న విషయాన్ని గమనించండి. ఈరోజు మీకు అనుకూలంగానే ఉంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.